ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 42 మంది సాధారణ కార్యకర్తలు కాదు, ఏకంగా PLGA బెటాలియన్ కమాండర్లు. మొత్తంగా లొంగిపోయిన 130 మంది మావోయిస్టుల్లో PLGA 1వ బెటాలియన్ కమాండర్లే ఎక్కువగా ఉన్నారు. మావోయిస్టులు 124 వెపన్స్, 5,000కు పైగా తూటాలు ఇచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఈ లొంగుబాటు మావోయిస్టు పార్టీకి శవ పంచనామా అని పోలీసు బాసులు ప్రకటిస్తున్నారు. అసలు PLGA అంటేనే పార్టీకి వెన్నెముక. ఆ వెన్నెముకే ఇప్పుడు విరిగిపోయిందా అంటే ఎస్ అనే సమాధానమే వస్తుంది. దక్షిణ బస్తర్, తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా నిర్వీర్యమైనట్లుగా డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. మావోయిస్టు పార్టీకి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అదే PLGA ఒక ప్రత్యేక సైన్యంగా చెప్పుకోవచ్చు. ఇందులో 3 స్థాయిలు ఉంటాయి. ఒకటి మెయిన్ ఫోర్స్ అంటే బెటాలియన్లు, రెండోది సెకండరీ ఫోర్స్ LGS దళాలు, మూడోది బేస్ ఫోర్స్ అంటే గ్రామాల్లో ఉండే సభ్యులు. ఇప్పుడు లొంగిపోయింది ఎవరో తెలుసా? అత్యంత శక్తివంతమైన బెటాలియన్ కమాండర్. అంటే మావోయిస్టు పార్టీకి ఉన్న స్ట్రైకింగ్ ఫోర్స్ ఇప్పుడు లేకుండా పోయింది. ఈ లొంగుబాటులో హైలైట్ ఏంటంటే చొలసాని నవిత అలియాస్ చంద్ర. ఏఓబీలో దశాబ్దాల పాటు దళాలను నడిపించిన ఈమె ఇప్పుడు ఆయుధం వదిలేశారు. వీరితో పాటు 10 మంది సెంట్రల్ కమిటీ సభ్యుల పర్సనల్ స్టాఫ్ కూడా బయటకు వచ్చేశారు. అంటే పార్టీ అగ్రనేతల రక్షణ కవచం పూర్తిగా ఛిద్రమైపోయింది. నాయకత్వం లేదు, నడిపించే నాదుడు లేడు. అందుకే క్యాడర్ ఇప్పుడు జనజీవన స్రవంతి వైపు క్యూ కడుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన అస్త్రం మావోయిస్టు వర్గాల్లో ప్రకంపనను సృష్టిస్తోంది. గణపతి గారు లొంగిపోండి, మీకు రక్షణ కల్పిస్తాం, మెరుగైన వైద్యం అందిస్తామంటూ సీఎం ఇచ్చిన పిలుపు వెనుక పెద్ద వ్యూహమే ఉంది. 7 దశాబ్దాల వయసున్న గణపతి అనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రభుత్వానికి సమాచారం ఉంది. ఆయన గనుక లొంగిపోతే అది మావోయిస్ట్ ఉద్యమానికి ఆఖరి ఘట్టమవుతోంది. టెక్నాలజీ పెరిగింది, డ్రోన్ల నిఘా పెరిగింది. మరోవైపు యువత ఈ విప్లవ బాట వైపు కన్నెత్తి చూడడం లేదు. సిద్ధాంతం ముసలిదైపోయింది, ఆయుధం మొద్దుబారిపోయింది. తెలంగాణ అడవుల్లో ఇక తుపాకీ మోత ఆగిపోయినట్లేనా? PLGA చరిత్ర ముగిసినట్లేనా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఎర్ర జెండా అడవిని వీడి శాంతి బాట పట్టినట్లు స్పష్టమవుతోంది. సో ఓవరాల్ గా దశాబ్దాల పోరాటం, తరాల యుద్ధం, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యం వస్తుందని నమ్మిన ఒక సిద్ధాంతం ఇప్పుడు చరిత్ర పుటల్లో కలిసిపోయిందనే చెప్పాలి. దండకారణ్యం అంచున వినిపించిన తుపాకీ గర్జన ఇప్పుడు శాంతి మంత్రం జపించాల్సి వస్తోంది. అందుకే ఇది తెలంగాణ రాజకీయ చరిత్రలో, ముఖ్యంగా మావోయిస్ట్ ఉద్యమ చరిత్రలో కనీ విని ఎరగని మలుపు.